మర్లపాడు గ్రామంలో శ్రీ గోదాదేవి మహాలక్ష్మి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి 7వ వార్షిక కళ్యాణ మహోత్సవం విశ్వ హిందూ భజన సంఘాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని మండలం మర్లపాడు గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక మహోత్సవం జగంపేట మండలం తాళ్లూరు జిఆర్ మఠం 11వ మఠాధిపతి శ్రీమాన్ పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యుల పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలో చక్కని వేదికపై గోదాదేవి మహాలక్ష్మి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని వేయించేంపజేసి స్వామీజీ బృందం ఈ కళ్యాణాన్ని కమనీయంగా గణపతి పూజ, కంకణ ధారణ, పుణ్యాహవచన, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాల అర్థాన్ని వివరిస్తూ కళ్యాణాన్ని ఘనంగా ముందుకు నడిపించారు. సుమారు 40 గ్రామాలకు చెందిన పెద్ద ఎత్తున ప్రజలు, భక్తులు కళ్యాణ కమనీయాన్ని కళ్ళారా వీక్షించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు. కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్తలు, మర్లపాడు గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హరి ఓం లక్ష్మీనారాయణాయ. విశ్వశాంతి కళ్యాణ మహోత్సవం సందర్భంగా తుని పట్టణం దగ్గర ఈ మర్లపాడులో ఈ రోజున భక్తుల సమక్షంలో శ్రీ జగన్నాథ వేద పాఠశాల నిర్వాహకులు శ్రీమాన్ జగన్నాథ విష్ణునాచార్య వారి ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీ గోదాదేవి మహాలక్ష్మి శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణం తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. అదేవిధంగా భక్తుల యొక్క సంకల్పంతో వీరందరూ కూడా ఇక్కడ ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. స్వామివారికి ఒక బహు సుందరమైనటువంటి ఆలయాన్ని నిర్మించి స్వామివారి ఇక్కడ మేము ఏం చేసుకుంటామని చెప్పేసి భక్తులందరూ ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. కాబట్టి వారందరి యొక్క అభీష్టం నెరవేరాలని చెప్పేసి వారందరికీ అనేక మంగళాశాసనాలు చేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వర్ణాంధ్రప్రదేశ్